హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు నియంత్రణ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? 5th లెసన్ 10th క్లాస్లో రిమైనింగ్ 4th లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే మనకి 8th మరియు 9th క్లాస్ అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయినాయి, అవి కూడా చూడండి. ఓకేనా? టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ పోకుండా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ మనం నియంత్రణ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు నియంత్రణ అంటే ఏంటంటే మనం ఎవ్రీడే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్ డోర్ తీయడం కావచ్చు, డోర్ వేయడం, వెహికల్ డ్రైవ్ చేయడం కావచ్చు, లేదా నడవడం, పరిగెత్తడం, కూర్చోవడం, నిలబడడం, ఇవన్నీ కూడా మనం డైలీ చేస్తూ ఉండే పనులు కదా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక సమన్వయంతో జరుగుతున్నాయి. ఓకేనా? మన బాడీలో ఉండే కణజాలాలు వాటి యొక్క సమతా స్థితిని, సమన్వయాన్ని కోఆర్డినేట్ చేసుకొని నాడీ వ్యవస్థతో అనుసంధానమయ్యి ఈ పనులన్నీ చేసేలాగా మనకి వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత చిన్న ఆధారతలం, మన పాదం ఇంత ఉంటుంది, ఈ చిన్న ఆధారతలం మీద మనం నిలబడగలుగుతున్నాం. ఓకే, ఇంత పెద్ద బాడీ మనకి శరీరం ఉంది, ఇంత చిన్న ఆధారతలం మీద ఎలా నిలబడగలుగుతున్నాం? మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం. మన బాడీ చాలా పెద్దగా ఉంది, కానీ కాలు యొక్క ఆధారతలం వచ్చేసి ఇంత ఉంటుంది అనుకోండి. ఈ ఇంత ఆధారతలం మీద మనం ఎలా నిలబడగలుగుతున్నాం అంటే ఇదంతా నాడీ సమన్వయం. ఓకేనా? నాడీ వ్యవస్థ యొక్క సమన్వయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని మనం నిలబెడుతున్నాం, నిలబడగలుగుతుందా? ఇట్లా నిలబెట్టడానికి ట్రై చేద్దాం, నిలబడగలుగుతుందా? నిలబడలేదు, ఎందుకంటే దీనికి నాడీ సమన్వయం లేదు. ఇదొక నిర్జీవి. మనం సజీవుల, మనకు నాడీ సమన్వయం ఉంది కాబట్టి కోఆర్డినేషన్ అనేది నాడీ వ్యవస్థకి మన శరీర భాగాలకి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉంది కాబట్టి మన బాడీ అనేది మనం నిలబడగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, గేమ్స్ ఆడగలుగుతున్నాం, ఇవన్నీ చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకేనా? మనం ఈ లెసన్లో పూర్తిగా నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిప్పు మీద ఇట్లా చేయబెట్టామనుకోండి, వెంటనే లాక్కుంటాం తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తుంటే ఏదైనా ఇట్లా షార్ప్గా ఉన్న వస్తువు మీద ఏదైనా గాజు పెంకు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ముళ్ళు లాంటిది కావచ్చు, అట్లాంటి దాని మీద మనం కాలు కన్నా పెడితే వెంటనే వెనక్కి లాగేసుకుంటాం. ఎలాగా? మనకి ఆ సెన్స్ అనేది వెంటనే బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మనకి ఆ కాలులో ఉన్న నరాలకు అందుతుంది, వెనక్కి లాగు, నీకేదో గుచ్చుకుంటుంది అనేసి. అలాగా మనకి సమన్వయం ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో, ప్రతి చిన్న పనిలో మనకి నాడీ సమన్వయం అనేది చూపిస్తూ ఉంటుంది మన శరీరం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపడం. ఇప్పుడు నేనేంటంటే మనం నడుస్తున్నాం కదా, ఇలా ముళ్ళు మీద కాలు పెట్టాం, అది వెనక్కి తీసుకున్నాం, ప్రతిస్పందన, మనం ప్రతిస్పందించాం. ఓకేనా? ఆ ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య అసలు ఏ విధంగా మనం ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపిస్తాం అంటే, ఉద్దీపన అంటే మనకు కలిగేది, నొప్పి కానీ బాధ కానీ ఏదైనా కావచ్చు, మనకు కలిగేది, దానికి రియాక్షన్ మనం ఇచ్చేదే ప్రతిస్పందన. ఓకేనా? మనం ఉద్దీపనలకు ప్రతిస్పందనలు ఏ విధంగా ఇస్తామనేది ఇప్పుడు చూద్దాం. ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపడం. ఉద్దీపనలకి ప్రతిస్పందనలు చూపడం. ఓకేనా? ఉద్దీపనలు అంటే మన ఎదురుగా ఉన్న విషయం అనుకోవచ్చు. మన ఎదురుగా ఉన్న విషయం ఉద్దీపన లేదా ప్రచోదనాలు అంటాం. ఓకేనా? ఆ ప్రచోదనాలు లేదా ఉద్దీపన అనేది మన ఎదురుగా ఉన్న విషయం, లేదంటే మనం ఫేస్ చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలుకను చూడగానే పిల్లి పరిగెడుతుంది, ఎలుకను తిందామని. ఓకేనా? పిల్లిని చూడగానే ఎలుక పరిగెడుతుంది, ప్రాణభయంతో ప్రాణం కాపాడుకుందామని. ఓకేనా? మొక్కలు ఏ విధంగా పెరుగుతాయంటే కాంతికి అనుగుణంగా పెరుగుతాయి. మొక్కలు కాంతి ఉన్న వైపే పెరుగుతాయి. ఓకేనా?
మన ఒక ఇంట్లో మనం విండోకి దగ్గరగా కాంతి పడేటట్టు ఒక మొక్కని కనుక పెంచినట్లయితే అది కాంతి పడే దిశలో ఇట్లా వంగి పెరుగుతుంది. కాంతి కోసం కాంతి కిరణాలు ఏ దిశలో అయితే పడతాయో అట్లా వంగి పెరుగుతుంది కాంతికి వెళ్ళి మొక్క. ఓకేనా? కాంతి దిశకెళ్ళి మొక్కలు, కాంతి దిశ వైపునే మొక్కలు పెరగడం, లేదంటే పిల్లిని చూసి ఎలుక పరిగెట్టడం, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎలుక కోసం పిల్లి పరిగెట్టడం, ఆహారం కోసం. ఈ విధంగా ఉద్దీపనలకి ప్రతిస్పందనలు అనేవి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాతావరణం బాగా వేడిగా ఉంది అనుకుందాం. ఈరోజు బాగా వేడిగా ఉంది, ఆ వేడితో పాటు తేమ కూడా ఉంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, బాగా సమ్మర్లో ఏమవుతుంది, బయటికి వెళ్తే చెమట్లు కారిపోతాయి. అది మనకు వాతావరణంలో ఉన్న ప్రచోదనాలకు ఆ చెమట్లు పట్టడం అనేది మనం చూపే ప్రతిస్పందన. రెస్పాండ్ టు స్టిమ్యులై, రెస్పాండ్ అవుతున్నాం స్టిమ్యులైకి. ఓకేనా? రెస్పాండ్ టు స్టిమ్యులై అనమాట. ప్రచోదనానికి ప్రతిస్పందన లేదా ఉద్దీపనలకి ప్రతిస్పందన. ప్రతి విషయంలోనూ ప్రతి చోట ప్రచోదనాలకు అనేది ప్రతిస్పందన కంపల్సరీ ఇవ్వాలి. అది జీవి మనుగడకి అవసరం. ఎలా జీవి మనుగడకి అవసరం ప్రచోదన అనేది, ప్రతిస్పందన అనేది? ప్రచోదనకి ఎందుకు ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండ బాగా ఉంది, చెమట రూపంలో మన బాడీలో బాగా హీట్ ఎక్కువ అవుతుంది. ఆ హీట్ లేదంటే మన బాడీలో తయారైన వేస్ట్ మెటీరియల్ అంతా చెమట ద్వారా కోల్పోతాం. అది మనకి చెమట ద్వారా వెళ్ళిపోతేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం. మొక్క ఉంది, ఓకేనా? కాంతికి అనుగుణంగా వంగి పెరుగుతుంది. అలా పెరగాలి, లేదంటే అది ఇంట్లో ఉన్నట్లు ఇంట్లోనే పెరగాలంటే అది పెరుగుతుందా? పెరగలేదు. కిరణజన్య సంయోక్రియ జరుపుకోలేదు అది కాంతి లేకపోతే. అందుకే కాంతి ఉన్నవైపు వంగి మరీ పెరుగుతుంది. ఎందుకు అంటే కాంతి లేకపోతే అది కిరణజన్య సంయోక్రియ జరుపుకోలేదు. కిరణజన్య సంయోక్రియ జరుపుకోలేకపోతే మొక్క బ్రతకదు. ఓకేనా? పిల్లిని చూసి ఎలుక పరిగెత్తాలి. ఓకేనా? ఎందుకు పరిగెత్తాలంటే దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఎలుక కోసం పిల్లి పరిగెత్తుతుంది, ఎందుకంటే పిల్లికి ఎలుక ఆహారం. ఓకేనా? ఈ విధంగా మనం ప్రతి ప్రచోదనానికి ప్రతిస్పందన అనేది కంపల్సరీ అవసరం అన్నమాట. ఈ ప్రచోదన అనేది మనకి వివిధ దశల్లో ఉంటుంది. మొదటి దశ వచ్చేసి ప్రచోదనాన్ని గుర్తించడం. మొదటి దశ వచ్చేసి ప్రచోదనాన్ని గుర్తించడం. ఓకేనా? రెండవ దశ వచ్చేసి ఆ ప్రచోదనం ఆ ప్రచోదనానికి తగ్గ ప్రతిస్పందనని మనం ఎలా ఇవ్వాలి అని సమన్వయపరచుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రచోదనానికి తగ్గ ప్రతిస్పందనను ఇవ్వడం, రెస్పాండింగ్ టు స్టిమ్యులై అన్నమాట. ఓకేనా? లాస్ట్గా ఏ యాక్షన్ అయితే మనం ఎగ్జిబిట్ చేస్తామో అదే మనకి చివరి దశ అన్నమాట. ఫస్ట్ మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ముళ్ళు తొక్కేసాం, లేదు ఇదంతా కాదు, మనం ఒక పాముని చూసాం. పాముని చూడగానే మనకి ఫస్ట్ భయం అవుతుంది, తర్వాతకి చెమటలు పట్టేస్తాయి, తర్వాతకి పరిగెడతాం. ఓకేనా? అట్లా జరుగుతుంది. లేదు కొంతమంది ధైర్యవంతులు ఉంటే పాముని చూడగానే కర్ర తీసుకొచ్చి కొట్టడం, చంపేయడం, ఇదంతా వేరే ప్రాసెస్ అనుకో. అలా కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తాను. మనం నడుస్తూ ఉన్నాము, మనం ఒక ముళ్ళు మీద కానీ లేదంటే ఒక గాజు పెంకు మీద కానీ కాలు పెట్టగానే మనకి పెయిన్ అనేది కాలు నరాల నుంచి బ్రెయిన్కి అనేది అందుతుంది. బ్రెయిన్కి అందేసరికి బ్రెయిన్ నుంచి మళ్ళీ ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, నీకు అక్కడ గుచ్చుకుంది, కాలు వెనక్కి తీసుకో అనేది వస్తుంది. మనం అక్కడ ప్రచోదనానికి లేదా ఉద్దీపనలకి ప్రతిస్పందన ఇచ్చామన్నమాట. ఓకేనా? ఈ విధంగా ప్రతిస్పందనలో వివిధ దశలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఉద్దీపనలకి ప్రతిస్పందనలు ఇవ్వడం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇచ్చారు. కంటికి వస్తువుకి మధ్య సమన్వయం అని ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్ మీరు ఒక ప్రయోగాన్ని చేయండి. నువ్వు ఇక్కడ ఒక స్కేల్ లాంటిది కానీ చెక్క లాంటిది కానీ ఇట్లా పట్టుకో. నువ్వు ఎక్కడైతే వదిలేసావో మీ ఫ్రెండ్ అక్కడ పట్టుకోవాలి. అంటే ఇంత డిస్టెన్స్ ఉంది కదా నువ్వు పట్టుకున్న దానికి, దీనికి ఎడ్జ్ కానీ నువ్వు పట్టుకున్న దానికి ఇంత డిస్టెన్స్ ఉందనుకో. ఓకేనా? నువ్వు వదిలేసిన వితిన్ సెకండ్స్లోనే మీ ఫ్రెండ్ పట్టుకోవాలి. అప్పుడు నువ్వు పట్టుకున్న దానికి ఎడ్జ్కి ఎంత డిస్టెన్స్ ఎంత ఉందో, మీ ఫ్రెండ్ పట్టుకున్న దానికి నువ్వు వదిలేసిన దానికి అంతే డిస్టెన్స్, తన పట్టుకున్న దానికి నువ్వు పట్టుకున్న దానికి సేమ్ డిస్టెన్స్ ఉండాలి.
అంటే కింద తను పట్టుకున్న దానికి ఎడ్జ్కి ఎంత డిఫరెన్స్ ఉందో డిస్టెన్స్లో, నువ్వు పట్టుకున్న దానికి ఎడ్జ్కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఇది జరుగుతుందంటే కంటికి వస్తువుకి మధ్య నాడి సమన్వయం. జస్ట్ నువ్వు ఇట్లా పట్టుకున్నావు, నువ్వు వదిలేస్తుంది తను చూస్తున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. ఓకేనా? ఈ విధంగా అనమాట. మీరు ట్రై చేయండి, ఇట్లా పట్టుకోండి. మీరు ఎదురుగా మీ ఫ్రెండ్ ఉంటారు, నువ్వు వదిలేస్తున్నావు, తను పట్టుకుంటాడు, సేమ్ డిస్టెన్స్ ఉంది. అబ్జర్వ్ చేశారా? ఇలాగ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే కంటికి మరియు వస్తువుకు ఉన్న నాడీ సమన్వయం అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి సమీకృత వ్యవస్థలు మరియు నాడీ సమన్వయం అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? మన శరీరంలో అన్ని విధులు మెదడు నియంత్రిస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని గ్రీకులు నమ్మారనమాట. ఓకేనా? శరీరంలో జరిగే అన్ని విధుల్ని మెదడు నియంత్రిస్తుందని గ్రీకుల నమ్మకం. ఎందుకు అంటే గ్యాలెన్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే రథంపై నుంచి పడ్డ ఒక వ్యక్తి గురించి అధ్యయనం చేశారు. రథంపై నుంచి పడి తన తలకు గాయమైంది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తిని అధ్యయనం చేసి ఆ వ్యక్తి తలలో దెబ్బ తగలడం వల్ల, అంటే మెదడుకి గాయం అవడం వల్ల తనకు జరిగే పరిణామాల గురించి అన్నిటినీ అధ్యయనం చేసి మనకి మెదడే ప్రధానంగా అన్ని క్రియలను నిర్వర్తిస్తుంది అనేది ఒక గ్రీకుల నమ్మకం అన్నమాట. ఓకేనా? ఈ గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన గాలెన్ గారు రథంపై నుంచి పడ్డ ఒక వ్యక్తిని అధ్యయనం చేయడం వల్ల మన శరీరంలో మెదడు పాత్ర అనేది ప్రధానంగా ఉంది, అన్ని క్రియలు నిర్వర్తించడానికి మెదడు ప్రధాన పాత్ర వహిస్తుంది అని ఈ గ్రీకుల యొక్క నమ్మకం. ఓకేనా? ఒక వ్యక్తికి మెడపై దెబ్బ తగిలింది. ఆ మెడపై దెబ్బ తగిలిన వ్యక్తికి అంటే స్పర్శ కోల్పోయాడు, కానీ కదలికలు ఉన్నాయి. ఓకేనా? మనం అంటే ఎలా అంటే ఈ చేతికి మెడపై దెబ్బ తగిలిన వ్యక్తికి మెడపై ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే అతని చేతికి ఏంటంటే స్పర్శ లేదు. మనం ఇట్లా గిచ్చుతున్నా ఏం చేసినా స్పర్శ అనేది టచ్ అనేది తెలియట్లేదు, అంటే సెన్స్ అవ్వట్లేదు. కానీ తన చేతులు మాత్రం కదిలిస్తున్నాడు, అటు ఇటు కదులుతుంది, తింటున్నాడు, అంతా జరుగుతుంది, చేతి కదలికలు అయితే జరుగుతున్నాయి, కానీ స్పర్శ మాత్రం లేదు. ఎంత గిచ్చినా కానీ ఇంకేమైనా కట్ చేసినట్లే ఏం చేసినా కూడా, పిన్తో గుచ్చినా కూడా స్పర్శ అనేది తెలియట్లేదు, కానీ శరీర కదలికలు మాత్రం ఉన్నాయి. అప్పుడు గాలెన్ గారు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏంటి అంటే మన శరీరంలో 2 రకాలైన నాడులు ఉంటాయి. ఒకటి జ్ఞాన నాడులు, జ్ఞాన సంబంధిత నాడులు, ఇంకొకటి చర్య నాడులు అని చెప్పడం జరిగింది. చర్యకు సంబంధించిన నాడులు అని చెప్పడం జరిగింది. ఎవరు? గాలెన్ గారు. 18వ శతాబ్దం వరకు మనకి నాడుల నియంత్రణ గురించి కానీ, ప్రత్యేకమైన ఈ జ్ఞాన నాడులు, చర్య నాడులు వీటన్నిటి యొక్క పాత్ర సరిగ్గా తెలియదు అన్నమాట. ఆ తర్వాతకి మన శరీరంలో వచ్చేసి వెన్నుపాము, మెదడు వీటి యొక్క ప్రత్యేకత గురించి వివిధ రకాల శరీర ధర్మశాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి నిరూపించడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా గాలెన్ గారు గ్రీకులు ఏమని నమ్మేవారంటే శరీరంలో అన్నిటికంటే మెదడు ప్రధాన పాత్ర వహిస్తుంది అన్ని క్రియల్లో అని గ్రీకులు నమ్మకం అన్నమాట మెదడు గురించి. గాలెన్ ఏం చేశారంటే ఒక ప్రయోగం చేశారంటే రథంపై నుంచి కింద పడ్డ ఒక వ్యక్తి యొక్క మొత్తం ఫంక్షన్స్ అన్ని అంటే ఏమేమి చేస్తున్నారు, ఆయన తలకి దెబ్బ తగలడం వల్ల ఆయనలో వచ్చిన మార్పులు ఏంటి, ఏమేమి పని చేస్తున్నాయో అన్నీ చేశారనమాట ప్రయోగాలు. ఓకేనా? దానివల్ల వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. మెదడుకి దెబ్బ తగిలితే కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి, అంటే మెదడు మెయిన్ నియంత్రణ భాగం అనేది వాళ్ళ ఐడియా ఒకటి గ్రీకులకి వచ్చిందనమాట. ఆ తర్వాత గాలెన్ గారు చేసిన ప్రయోగాలతో వీళ్ళకి ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మెడపై దెబ్బ తగిలిన వ్యక్తికి ఏంటంటే అతని చేతిలో స్పర్శని కోల్పోయాడు, కానీ చేతిని కదిలించగలుగుతున్నాడు, అంటే మూమెంట్స్ ఉన్నాయి కానీ టచ్ అనేది తెలియట్లేదు. మీన్స్ ఇక్కడ ఏమైనా ఇంజురీ చేసినా కూడా
ఆ ఇంజురీకి పెయిన్ అనేది ఆయనకి తెలియట్లేదు, ఎందుకంటే స్పర్శ తెలియట్లేదు కానీ చేతులు మాత్రం కదిలిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైంది అంటే మన శరీరంలో ఏమైనా 2 రకాల నాడులు ఉంటాయి. ఒకటి జ్ఞాన నాడులు అయితే రెండోది సమాచార చర్యకి సంబంధించిన నాడులు. అంటే ఒకటి జ్ఞానాన్ని తీసుకొచ్చేవైతే ఇంకా చర్యను చూపేవి ఇంకొక నాడులు ఉన్నాయి అని వాళ్ళ అభిప్రాయానికి వచ్చారు. తర్వాతకి వివిధ రకాల శరీర ధర్మ శాస్త్రవేత్తలు అంటే ఫిజియాలజిస్టులు అనేక ప్రయోగాలు చేసి మెదడు కానీ వెన్నుపాము మీద కానీ అనేక ప్రయోగాలు చేసి నాడీ కణం అనేది ఒక మెయిన్ భాగం మన బాడీలో అన్ని అంటే నియంత్రణకు సంబంధించిన సమన్వయానికి నియంత్రణకి సంబంధించిన విధులలో పాల్గొనేది ఏంటంటే నాడీ కణం అనే ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఆ నాడీ కణం గురించి చూద్దాం. నాడీ కణం గురించి చూద్దాం అనుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి కేంద్రకం అన్నమాట, కేంద్రకం. ఓకేనా, ఇదంతా మనకి కణదేహం. ఈ కణదేహం నుంచి పై భాగాన ఒక నిర్మాణం, కింద భాగానికి ఒక నిర్మాణం వస్తుంది. పై భాగానికి వచ్చే వాటిని మనం డెండ్రైట్స్ అని పిలుస్తాం. తక్కువ పొడుగుండి శాఖలుగా చిన్నగా ఉండి తక్కువ పొడవుండి శాఖలుగా విస్తరించి ఉంటాయి. వీటిని మనం డెండ్రైట్స్ అని అంటాం. ఓకేనా, కింద వైపుకి విస్తరించిన దాన్ని మనం తంత్రికాక్షం అంటాం. ఈ తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలతో తయారైన మైలిన్ తొడుగు అనే నిర్మాణం ఉంటుంది. ఇగో ఇది చూసారు కదా, ఈ తొడుగు లాంటి నిర్మాణమే మైలిన్ తొడుగు అంటాం. మైలిన్ తొడుగు. ఈ 2 మైలిన్ తొడుగుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని రన్వీర్ కణుపులు అంటాం. రన్వీర్ కణుపులు ఇవి వచ్చేసి మనకి నాడీ అంత్యాలు. మళ్ళీ ఒకసారి నాడీ కణాన్ని కనుక చూసినట్లయితే నాడీ కణంలో కేంద్రకం ఉంటుంది, కణదేహం ఉంటుంది. కణదేహంలో కేంద్రకం ఉంటుంది. ఓకేనా, ఈ కణదేహం నుంచి పై వైపుకు పొడుచుకోవచ్చిన నిర్మాణాలు కొద్దిగా పొడవుతో చిన్న పొడవుగా శాఖలుగా విస్తరించబడి ఉంటాయి. ఒక ట్రీ లాగా ఇవి విస్తరించి ఉండడం జరుగుతుంది. వీటిని మనం డెండ్రైట్స్ అని అంటాం. అలాగే కిందకు వచ్చిన భాగాన్ని మనం తంత్రికాక్షం లేదా యాక్సాన్ అంటాం. ఈ యాక్సాన్ కాదు, యాక్సానే, తంత్రికాక్షం లేదా యాక్సాన్ అంటాం. ఈ తంత్రికాక్షాన్ని ఆవరించి ఈ తొడుగు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, వీటినే మనం మైలిన్ తొడుగు అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మైలిన్ తొడుగుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, ఈ ప్రదేశం ఉంది చూసారు కదా, ఈ 2 మైలిన్ తొడుగుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మనం రన్వీర్ కణుపులు లేదా నోట్స్ ఆఫ్ రన్వీర్ అని ఇంగ్లీష్లో అంటాం. ఓకేనా, ఈ నాడీ అంత్యం వచ్చేసి వేరొక దీన్ని ఏమంటామంటే తంత్రికాక్ష ధ్రువం అంటాం. వేరొక నాడీ కణం ఈ నాడీ కణానికి పైన డెండ్రైట్స్ తో కానీ కింద తంత్రికాక్ష ధ్రువంతో కానీ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక నాడీ కణానికి ఇంకో నాడీ కణానికి మధ్య అంటే ఒక నాడీ కణం ఇంకొక నాడీ కణం ఎలా లింక్ అయి ఉంటాయంటే అది ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్ తో కావచ్చు, లేదా ఒక నాడీ కణం యొక్క తంత్రికాక్షంతో కావచ్చు, వేరొక నాడీ కణం అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ 2 అటాచ్ అయిన ప్లేస్ ని మనం నాడీ కణ సంధి అంటాం. నాడీ కణ సంధి. ఓకేనా, ఈ నాడీ కణ సంధి అనేది నాడీ కణ సంధి నుంచి ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఇంకొక దానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక నాడీ కణం నుంచి వేరొక నాడీ కణానికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అంటే ఈ నాడీ కణ సంధి అనే భాగం నుంచి. ఓకేనా, ఈ నాడీ కణ సంధిలో ఒక నాడీ కణానికి ఇంకొక నాడీ కణం కలిసే ప్లేస్లో ఎటువంటి జీవ పదార్థం ఉండదు. కానీ అది ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా వెళ్తుందంటే రసాయనికంగా కావచ్చు, రసాయనిక చర్యల ద్వారా కావచ్చు, లేదా
విద్యుత్ చర్యల వల్ల అయినా కావచ్చు, అంతేగాని ఎటువంటి జీవ పదార్థం అనేది వీటి మధ్య ఉండదన్నమాట. లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో రెండింటి ద్వారా అయినా కూడా అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఈ నాడీ కణసందులు ఎక్కడుంటాయంటే మెదడు మరియు వెన్నుపాముపై మరియు వెన్నుపాము చుట్టూ విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు అన్నమాట. ఓకేనా. ఈ నాడీ కణ సంధి అంటే ఏంటి అంటే ఒక నాడీ కణం ఇంకో నాడీ కణంతో అటాచ్ అయ్యే ప్లేస్, ఒక నర్వ్ సెల్ ఇంకో నర్వ్ సెల్తో అటాచ్ అయ్యే ప్లేస్ అన్నమాట. అంటే సమాచారాన్ని ఒక నాడీ కణం నుంచి వేరొక నాడీ కణాన్ని బదిలీ చేయడానికి ఈ నాడీ కణ సంధి అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ నాడీ కణ సంధిలో వచ్చేసి మనకి ఏంటంటే ఎటువంటి జీవ పదార్థాలు అనేవి లేవు, కానీ రసాయనిక చర్యల ద్వారా కావచ్చు, లేదంటే విద్యుత్ ప్రచోదనాల ద్వారా కావచ్చు, లేదంటే రెండింటి ద్వారా అయినా కూడా కావచ్చు. అలా సమాచార మార్పిడి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఇది తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది దీని కింద ఉన్న నాడీ కణానికి ఎలా వెళ్తుందంటే నాడీ కణ సంధి ద్వారా వెళ్తుంది అనమాట. ఓకేనా. మన శరీరంలో 100 బిలియన్స్ వరకు నాడీ కణాలు ఉన్నాయి. 100 బిలియన్స్, 100 బిలియన్ వరకు నాడీ కణాలు అనేవి మన శరీరంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. నాడీ కణ సంధి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. ఇగో ఈ ప్లేస్ ఉంది కదా, డెండ్రైట్స్ తంత్రికాక్షంతో కలిసిన ఈ ప్లేస్ ఉంది కదా, దీన్నే మనం నాడీ కణ సంధి అంటాం. నాడీ కణ సంధి. ఓకేనా. ఇక్కడ అనేది మనకి ఎటువంటి జీవ పదార్థాలు ఇక్కడ ఉండవు, ఈ రెండింటి మధ్య ఎటువంటి జీవ పదార్థాలు ఉండవు. కానీ సమాచార మార్పిడి ఎలా జరుగుతుందంటే రసాయనిక ప్రచోదనాల వల్ల కావచ్చు, లేదంటే విద్యుత్ ప్రచోదనాల వల్ల కావచ్చు, సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. ఈ నాడీ కణం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ నాడీ కణానికి చేరుతుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ నాడీ కణ సంధి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక నాడీ కణ సంధి, వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్ అనేది ఈ తంత్రికాక్షం యొక్క నాడీ కణంతో కలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక నాడీ కణ సంధి, వేరే కణం యొక్క తంత్రికాక్షం అనేది ఈ డెండ్రైట్తో కలుస్తుంది. ఇలా సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. ఓకేనా. 100 బిలియన్స్ వరకు నాడీ కణాలు అనేవి ఉంటాయి. నాడీ కణం అనేది ఏంటంటే నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని మనం నాడీ కణంగా చెప్పుకుంటాం. ఓకేనా. ఇది ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో విని ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మైలిన్ తొడుగు గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్నింటికి మైలిన్ తొడుగులు ఉండవు, దాన్ని మైలిన్ రహిత నాడీ కణాలు అంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, తంత్రికాక్షాన్ని ఆవరించి మైలిన్ తొడుగు ఇది ఉంది కదా, ఇవి లేని వాటిని మైలిన్ రహిత నాడీ కణాలని, ఈ మైలిన్ తొడుగు ఉన్న వాటిని మైలిన్ సహిత నాడీ కణాలని మనం చెప్తాం. ఈ మైలిన్ సహిత మైలిన్ రహిత నాడీ కణాలను బట్టి నాడీ కణాలను గుర్తించవచ్చా అంటే అది ఇంపాసిబుల్ అనమాట, అలా గుర్తించలేము. ఓకేనా. కానీ ఎక్కువగా మన బాడీలో ఉండేవి ఏంటంటే మైలిన్ రహిత నాడీ కణాలే. అంటే ఈ తంత్రికాక్షాన్ని ఆవరించి మైలిన్ తొడుగు లేని నాడీ కణాలే ఎక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ప్రచోదన ప్రతిస్పందన చర్యలు అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఒక ప్రయోగం చేసాం. కర్ర ఇలా పడుతుంది అనుకోండి, కర్ర ఇలా పడుతుంటే మన కంటికి చేతికి ఉన్న సమన్వయం ఇలా అనే ఒక ప్రయోగం చేశాం కదా. అంటే మన కంటికి చేతికి ఉన్న సమన్వయం ఏ విధంగా ఉంది, మీన్స్ కోఆర్డినేషన్. ఇలా నువ్వు వదిలేస్తే నీ ఫ్రెండ్ ఇలా పట్టుకున్నాడు, ఆ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూసాం కదా. అసలు సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి మనకి నాడులు 3 రకాలు అనమాట. ఓకేనా. ఆ 3 రకాల నాడులు ఏంటో చూద్దాం. ఒకటి అభివాహి నాడులు,
అభివాహి నాడులు. ఈ అభివాహి నాడులు అంటే ఏంటి అంటే వివిధ భాగాల నుంచి మన యొక్క జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్తాయి. ఓకేనా? జ్ఞానేంద్రియాలు అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ శరీర భాగాల నుంచి మనం ఏదైతే శరీర భాగాల నుంచి ఇన్ఫర్మేషన్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరాలనుకుంటున్నామో దాని నుంచి అనుకోవచ్చు. జ్ఞానేంద్రియాలు ఆర్ శరీర భాగాల నుంచి దేనికి తీసుకెళ్తాయి? కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్తాయి అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా, కేంద్ర నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి. దీన్నే మనం అభివాహి నాడులు అంటాం. మీరు మనం విసర్జన గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు బామెన్స్ క్యాప్స్యూల్లో వచ్చే రక్త ధమనులు ఏంటి? అభివాహి ధమనులు. అంటే వచ్చేవి అభివాహి ధమనులు, ఇక్కడ నుంచి వెళ్ళేవి అపవాహి ధమనులు అని మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవి కేంద్ర నాడీ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే నాడుల్ని అభివాహి నాడులు అంటాం. ఓకేనా? అదేవిధంగా మనకి సెకండ్ వచ్చేసి అపవాహి నాడులు. అపవాహి నాడులు అంటే ఏంటి అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏం జరుగుతుంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఏదైనా షార్ప్ ఉన్న ఒక దాని మీద గాజు ముక్క మీద కావచ్చు, ఏదైనా నైఫ్ మీద కావచ్చు, షార్ప్ ఎండ్ ఉన్న వస్తువు మీద మనం కాలు పెట్టినామనుకో, అది అంటే ఆ జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం అనేది కేంద్ర నాడీ వ్యవస్థకి వెళ్తుంది. మన కాలి భాగం శరీర భాగం నుంచి ఎక్కడైతే పెయిన్ వచ్చిందో అక్కడ ఉన్న నరాల నుంచి మనకి బ్రెయిన్కి కేంద్ర నాడీ వ్యవస్థకి సమాచారం వెళ్తుంది అనుకోండి. అది అభివాహి నాడీ వ్యవస్థ చేసే పని అనమాట. అపవాహి నాడీ ఏం చేస్తుందంటే ఆ కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని జ్ఞానేంద్రియాలకు లేదా శరీర భాగాలకు తీసుకెళ్తుంది. ఇక అక్కడ ముళ్ళు గుచ్చుకుంది కాబట్టి కాలు వెంటనే వెనక్కి తీసుకో, నిప్పు కాలుతుంది కాబట్టి చెయ్యి వెంటనే వెనక్కి తీయి. పిల్లి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి వెంటాడుతుంటే ఎలుక పారిపోతుంది, ఎందుకంటే పిల్లి నిన్ను తింటుంది కాబట్టి, పిల్లి నిన్ను చూస్తుంది కాబట్టి నువ్వు పరిగెట్టుకు వెళ్ళిపో అనేసి కేంద్ర నాడీ వ్యవస్థ మన జ్ఞానేంద్రియాలకు సమాచారాన్ని పంపిస్తుంది అనమాట. ఓకేనా? దాన్నే మనం అపవాహి నాడీ వ్యవస్థ అంటాం. అభివాహి నాడీ వ్యవస్థ అంటే కేంద్ర నాడీ వ్యవస్థకి జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం వెళ్తుంది. ఓకేనా? ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ రియాక్షన్ అయితే జరగాలి కదా, ఆ రియాక్షన్ జరిగేది అపవాహి నాడుల ద్వారా అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్షన్ జరిగింది, దానికి రియాక్షన్ చూయించు అని చెప్పేది మనకి అపవాహి నాడులు. ఓకేనా? రియాక్షన్ జరుగుతుంది అని సమాచారం, ఇది జరుగుతుంది ఇక్కడ అంటే సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఫైటింగ్ జరుగుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి కేంద్ర నాడీ వ్యవస్థకి. ఓకేనా? అది మనకి అభివాహి నాడులు చేస్తాయి అన్నమాట. కేంద్ర నాడీ వ్యవస్థకి సమాచారాన్ని తీసుకెళ్లేవి అభివాహి నాడులు. అయితే కేంద్ర నాడీ వ్యవస్థ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి ఆ సమాచారం ఏదైతే ఉందో మన బాడీ పార్ట్స్ కి లేదా జ్ఞానేంద్రియాలకి సమాచారాన్ని అందించేవి అపవాహి నాడులు అని అంటాం. థర్డ్ వన్ వచ్చేసి మనకి మూడవ నాడులు వచ్చేసి సహసంబంధ నాడులు. సహసంబంధ నాడులు అంటే ఏంటంటే అభివాహి నాడులు ప్లస్ అపవాహి నాడులు, ఈ రెండు కలిసి సహసంబంధ నాడులు అని అంటాం. ఓకేనా? అభివాహి నాడులు మరియు అపవాహి నాడులు రెండింటిని కలిపి సహసంబంధ నాడులు అని పిలుస్తాం. సహసంబంధ నాడులు ఈ విధంగా ఉంటాయి. ఈ ఫ్లో చార్ట్ ఒక్కటి కనుక చూస్తే మనకి అభివాహి నాడులు ప్లస్ అపవాహి నాడులు మరియు సహసంబంధ నాడులు అనేవి ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ జ్ఞానేంద్రియాల నుంచి అభివాహి నాడులు ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ మెదడుకి లేదా వెన్నుపాముకి చేరేస్తాయి. ఓకేనా? ఆ మెదడు లేదా వెన్నెముక నుంచి సమాచారం అపవాహి నాడుల ద్వారా అవయవాలు లేదా కండరాల వరకు వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను.
ఓకేనా. ఈ రెండింటి మధ్య అంటే అవయవాలు లేదా మరియు వెన్నుపాము, మెదడు మరియు అవయవాల మధ్య జరిగే సమాచార మార్పిడినే మొత్తం అంటే అపవాహి నాడులు ప్లస్ అభివాహి నాడులు కలిసే చేసే పనులన్నిటినీ కలిపి సహసంబంధ నాడులు అంటాం. ఓకేనా. అంటే ఆ ఫంక్షన్లో ఇంక్లూడ్ అయ్యే నాడుల్ని సహసంబంధ నాడులు అంటాం. ఈ కోఆర్డినేషన్ సహసంబంధ నాడులో కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే వెన్నుపాము మరియు మెదడుకి కాకుండా మెదడుతో పాటుగా అవయవాలతో కూడా సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్ కేంద్ర నాడీ వ్యవస్థ మరియు అవయవాల మధ్య సమన్వయం అనేది సహసంబంధ నాడీ వ్యవస్థలో ఏర్పడుతుంది అనమాట. ఇంతేకాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి నియంత్రణ ఉందా నియంత్రణ లేదా మనం ఏదైనా వర్క్ చేస్తానే చూసినట్లయితే కన్నుకి చేతికి మధ్య ఉన్న సమన్వయం అనేది చూసినాం అనుకో, నువ్వు ఇలా కర్ర పడేస్తున్నావు, ఇలా నీ ఫ్రెండ్ పట్టుకుంటున్నాడు అనుకో, లేదంటే నువ్వే ఈ ఫింగర్తో నువ్వే వదిలేస్తున్నావు, నువ్వు వదులుతున్నావు కాబట్టి ఇది పట్టుకుంటున్నావు అంటే నీకు నియంత్రణ ఉంది. నువ్వు వదిలేస్తున్నావు అని నీ బ్రెయిన్కి తెలుస్తుంది, ఇది పడిపోతుంది పట్టుకోవాలని నీ బ్రెయిన్ నీకు సమాచారం అందించింది. సో నియంత్రణ ఉంది అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. ఓకేనా. నువ్వు వదిలేస్తున్నావు కాబట్టి అది కింద పడుకోకుండా ఇంకో హ్యాండ్తో పట్టుకుంటున్నావు అంటే నువ్వు కాన్షియస్లో ఉన్నావు పూర్తిగా. ఓకేనా. ఇలాంటి చర్యల్ని మనం నియంత్రిత చర్యలు అంటాం. అనియంత్రిత చర్యలు ఏ విధంగా జరుగుతాయంటే అవి మన ఆధీనంలో ఉండవు అనమాట. ఓకేనా. అలాంటి అనియంత్రిత చర్యలు కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనియంత్రిత చర్యలు ఏ విధంగా చూడవచ్చు అంటే మోకాళ్ళలో రిఫ్లెక్స్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకేనా. మోకాళ్ళలో జరిగే ప్రతీకార చర్య లేదా రిఫ్లెక్స్ అంటాం. ఏంటంటే నువ్వు ఒక ఎత్తైన బెంచ్ మీద కూర్చొని ఆ బెంచ్ మీద నీకు కాళ్ళు కింద ఆనకుండా చేసుకోవాలి. కాళ్ళు కింద ఆనకుండా చేసి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న తర్వాత ఒక ఇది ఉంది కదా, థైస్ ఉంటాయి కదా, థైస్కి పై భాగంలో గట్టిగా చేయి పట్టుకొని మోకాళ్ళ మీద ఒక రబ్బర్ సుత్తితో ఇలా కొట్టాలన్నమాట. ఆ రబ్బర్ సుత్తితో ఇలా కొట్టగానే ఏమవుతుందంటే రిఫ్లెక్స్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిఫ్లెక్స్ యాక్షన్ మీన్స్ ఆ తొడలో అంటే థైస్లో ఉన్న కండరాలు అనేవి వాటంతట అవే చలించడం స్టార్ట్ అవుతాయి, అంటే సంకోచిస్తాయి. నువ్వు పూర్తిగా చేతన స్థితిలోనే ఉన్నావు అంటే పూర్తిగా కాన్షియస్లోనే ఉన్నావు, అయినప్పటికీ కూడా ఆ కండర థైస్లో ఉన్న లేదా తొడలో ఉన్న కండరాల కదలిక అనేది నువ్వు ఆపలేవు అనమాట. అదే మనకి ప్రతిచర్య లేదా రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. ఓకేనా. నీ రిఫ్లెక్స్ యాక్షన్ అని కూడా అంటాం దీన్ని. ఈ విధంగా మన చర్యలు కొంత నియంత్రణలో ఉండవు. మనలో జరిగే చర్యలు మ్యాక్సిమం మనలో జరిగే చర్యలన్నీ మన నియంత్రణలోనే ఉండవు అంటే నువ్వు నమ్ముతావా? ఫర్ ఎగ్జాంపుల్ కన్ను కొట్టుకుంటుంది, నువ్వు ఎంతసేపు నీ నియంత్రణలో పెట్టుకోగలవు? ఎవ్రీ సెకండ్కి అది కొట్టుకుంటూనే ఉంటుంది. మ్యాక్సిమం ఉండాలనుకుంటే ఒక 5 minutes ఉంటావు, 6 minutes ఉంటావు, అంతకంటే నువ్వు ఆగలేవు కదా. సో ఇంకొచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్, నువ్వు ఫుడ్ తీసుకున్న తర్వాత అది డైజెషన్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది, మన నోటి నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. మన హార్ట్ బీట్ అనేది కూడా అనియంత్రిత చర్య, అది నీ ఆధీనంలో ఉండదు. సో ఇలా మ్యాక్సిమం చాలా వరకు మనకి అనియంత్రిత చర్యలు అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయన్నమాట. మన మోకాల్ని ఇట్లా రబ్బర్ స్థితితో కొట్టినప్పుడు అది అనియంత్రితంగా సంకోచించడం జరుగుతుంది, తొడలో ఉన్న కండరాలు అనేవి. మరియు అదే మోకాలు మనం ఫుట్బాల్ ఆడే టైంలో ఆ కాలు కండరాలు మన ఆధీనంలో ఉంటాయి అంటే అప్పుడు నియంత్రితంగా వర్క్ చేస్తాయి. ఓకేనా. అదే మోకాలు కండరాలు అనియంత్రితంగా చేస్తున్నాయి మరియు ఒక ఫుట్బాల్ ప్లేయర్లో అవి నియంత్రితంగా మనం చేసుకోగలం అంటే మన నియంత్రణలో ఉంటాయి. అంటే మన మీన్స్ ఏదైతే ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారో వారి యొక్క నియంత్రణలో ఆ మోకాలి కండరాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ విధంగా నియంత్రిత మరియు అనియంత్రిత చర్యలు కూడా మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అనియంత్రిత చర్యల్లో ఏమవుతుందంటే చర్యాచాపం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇది మెదడు వరకు చేరదన్నమాట. నియంత్రిత చర్యల్లో వచ్చేసి నాడీ మార్గం అనేది పెద్దగా ఉంటుంది, ఇది మెదడు వరకు చేరుతుంది. ఏంటిది ఇది? నియంత్రిత చర్యల్లో మెదడు వరకు నాడీ మార్గం అనేది పెద్దగా పొడుగ్గా ఉంటుంది నాడీ మార్గం అనేది, సో మెదడు వరకు చేరుతుంది. అదే అనియంత్రితలో వచ్చి చూసుకుంటే కదా
మెదడు వరకు ఈ నాడీ మార్గం అనేది ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మెదడుకి ఈ సమాచారం అనేది చేరదన్నమాట. ఓకేనా. 1875లో ఈ మోకాలు రిఫ్లెక్స్ అనే మోకాలు ప్రతీకార చర్య అనేది అంటే చెప్పడం జరిగిందనమాట. మోకాలు ప్రతీకార చర్య అనే ఉనికిని 1875లో చెప్పడం జరిగింది. అప్పటి వరకు మనకి మోకాల్లో నాడులు ఉంటాయి, ప్రతీకార చర్యలు చూపిస్తాయని తెలియదు. కానీ ఒక కోతిలో ఏం చేశారంటే అంటే థైస్లో ఉన్న ఒక నాడిని అనే దాన్ని కట్ చేసి మత్తిచ్చి దాన్ని కట్ చేసి చూస్తే కానీ దానికి రిఫ్లెక్స్ యాక్షన్ జరగలేదు. అంటే అక్కడ కంపల్సరీ మోకాల్లో నాడులు అనేవి ఉన్నాయన్నమాట. కాలికి వెళ్ళే వెన్నునాడిని కట్ చేశారు, అప్పుడు అక్కడ మోకాల్లో రిఫ్లెక్స్ యాక్షన్ జరగలేదు ఆ వెన్నునాడిని కట్ చేయడం వల్ల. ఓకేనా. సో అప్పుడు మనకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే మోకాల్లో కూడా నాడీ మార్గం అనేది ఉంటుంది అనేది 1875లో కన్ఫర్మ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతీకార చర్యాచాపం అనేది చూద్దాం. ప్రతీకార చర్యాచాపం గురించి చూద్దాం. ఈ ప్రతీకార చర్యాచాపాన్ని మనం ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ ఆర్క్ అని కూడా అంటాం. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఏంటంటే మనకి 19వ శతాబ్దం వరకు ఈ ప్రతీకార చర్యాచాపం అనేది ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందనే విషయం మనకి తెలియదు అనమాట. ఆ నిర్దిష్ట మార్గం కంపల్సరీ ఇది అనుసరిస్తుంది. ఎలా అంటే మనకి జ్ఞాన అవయవాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడుకు లేదా వెన్నుపాముకి, అక్కడి నుంచి మన మిగతా అవయవాలకి అంటే ఎక్కడైతే అవి యాక్షన్ని చూపించాలో జ్ఞాన అవయవాలు. ఓకేనా. జ్ఞాన అవయవాలు లేదా జ్ఞానావయవాల నుంచి ప్రచోదనాన్ని ఎక్కడికి కేంద్ర నాడీ వ్యవస్థ మీన్స్ మెదడు కావచ్చు లేదా వెన్నుపాము, మెదడు ఆర్ వెన్నుపాము. ఈ మెదడు వెన్నుపాము ఏం చేస్తుందంటే ప్రభావకాంగాలకు సమాచారాన్ని ఇస్తుంది. ఓకేనా. ఈ ప్రతీకార చర్యాచాపం లేదా రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఒక పర్టిక్యులర్ మార్గాన్ని అనేది అనుసరిస్తుంది, అంటే నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుంది. ఫస్ట్ జ్ఞానావయవాల నుంచి మెదడు లేదా వెన్నుపాముకి సమాచారం వెళ్ళిన తర్వాత ఆ మెదడు లేదా వెన్నుపాము ఏ ప్రభావకాంగానికి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అక్కడ ఆ మెదడు లేదా వెన్నుపాము ఆ ప్రభావకాంగానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ముళ్ళు మీద కాలు పెట్టావు, జ్ఞానావయవాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకి సమాచారం వెళ్ళింది ముళ్ళు తొక్కావు అనేసి, ఆ సమాచారం మళ్ళీ ఏమని పంపిస్తుంది నీకు కాలుకి, ఏమని మెదడు లేదా వెన్నుపాము నీ కాలుకి ఏమని సమాచారం పంపిస్తుంది అంటే వెంటనే వెనక్కి తీసుకో. ఇది మనకి ప్రభావకాంగాలకు పంపించే ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా మనకి ప్రతీకార చర్యాచాపం అనేది జరుగుతుంది. దీన్ని మనం రిఫ్లెక్స్ ఆర్క్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ నాడీ ప్రచోదనం అనేది ఉద్దీపన నుండి ప్రతిస్పందన, నాడీ ప్రచోదనం ఉంది కదా, ఇది ఉద్దీపన నుండి ప్రతిస్పందన అనేది నిమిషానికి 100 మీటర్ల వేగంతో వెళ్తుంది అనమాట. ఉద్దీపన నుండి ప్రతిస్పందనకు నిమిషానికి 100 మీటర్ల వేగంతో వెళ్తుంది. ఓకేనా. ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి. వాల్యూస్ ఎక్కడ వచ్చినా మాత్రం సైంటిస్టులు కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఇట్లాంటి వాల్యూస్ అంటే నిమిషానికి ఎంత డిస్టెన్స్, 1 అవర్కి ఎంత డిస్టెన్స్, ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా. ప్రతీకార చర్యాచాపం కూడా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి నాడీ వ్యవస్థలు ఎన్ని రకాలు ఉన్నాయి, కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, ఇలాంటివన్నీ చూద్దాం. ఓకేనా.